గవర్ అనిల్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాసుదేవరెడ్డి ఎవరైతే ఆయన ఆల్ ఇండియా సర్వీసెస్ కి సంబంధించినటువంటి ఎంప్లాయ్ అయినా, సో ఆయన బావమరిది ఒక ఆయనతో కలిపి కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. రణదీప్ ఎంటర్ప్రైజెస్, అసీఫా మార్కెటింగ్ సర్వీసెస్, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్, విఎన్ఆర్ గ్లోబల్, అలాగే విఎన్ఆర్ డైరీ ప్రోడక్ట్స్ అని చెప్పేసి కొన్ని పెట్టారు. సో ఈ విఎన్ఆర్ డైరీ ప్రోడక్ట్స్ లో ఆయన భార్య అయినటువంటి కల్పనా రెడ్డి కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అట. సో ఇందులో మద్యం కుంభకోణంలో దోచుకున్నటువంటి సొత్తులో వాసుదేవరెడ్డి ఆ సంస్థల్లోకి మళ్లించాడట. అలాగే దాదాపు తెలంగాణ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 34 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థిరాస్తులను కొనుగోలు చేశారంట. గండిపేటలో ఒక చోట దాదాపు 1,40,00,000 విలువైన ఒక విల్లాని కొన్నారట. B9 బ్యావరేజెస్ అంటే మనం చూసాం కదా, బీరా అనేసి సంథింగ్ ఏదో వచ్చింది, అది B9 బ్యావరేజెస్ నుంచి వాళ్ళ బావమరి సంస్థలో కొంత జమ అయిందట. పెరల్ డిస్టిలరీస్ అనేటటువంటి లిమిటెడ్ నుంచి వాసుదేవరెడ్డి 20 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడట. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇవన్నీ చేసిన దానికి గాను ఈ భార్య కల్పనారెడ్డి పేరు మీద 2022లో దాదాపు 49 కోట్ల విలువైన 34 ఎకరాల భూమి గిఫ్ట్ డీడ్గా వచ్చింది. ఒక్కసారి పీసీఆర్ ఆ డాక్యుమెంట్ చూపించండి. ఇది నేను చెప్పట్లేదు, తర్వాత వచ్చేసి ఇదేదో ఎవరో చెప్పినటువంటి అంశం కాదు, నేను డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. ఒక్కసారి పీసీఆర్ అది డాక్యుమెంట్ చూపించండి. ఆ కల్పనారెడ్డి గారి పేరు మీద 49 కోట్ల విలువైన 34 ఎకరాల భూమి గిఫ్ట్ డీడ్ పేరుతోటి ఎప్పుడు రిజిస్టర్ అయిందో చూడండి మీరు. సో దాన్ని చూసిన తర్వాత మనం మాట్లాడదాం. సో ఏంటి ఇంత కళ్ళ ముందు ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, అయినా సరే స్కామే జరగలేదు అంటున్నారు. ఏమంటారు సార్? ముందు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. రాజు గారు నమస్కారం అండి. ముఖ్యంగా మొయినుద్దీన్ గారు ఈ చర్చని పక్కదారి పట్టించే అంశాలే మాట్లాడుతున్నారు తప్ప విషయంలోకి కన్ఫైన్ చేయడం లేదు. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్న సిట్ కానీ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఐటీ కానీ ఇన్ని దాడులు చేసి సుమారుగా 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి దర్యాప్తులు చేసి కొన్ని 100 కోట్లు అటాచ్ చేసి కొంతమంది జైలుకి వెళ్తే వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు ఎవరైతే సదరు ఈ ఏపీఎస్పీఎస్పీఎల్ చైర్మన్ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో ఈయన వాసుదేవరెడ్డి గారు, ఈయన చేసిన పని ఏంటండి? డబ్బులు రాలేదని ఎలా చెప్తున్నారు అసలు మొయినుద్దీన్ గారు? ముందుగా ఈ వాసుదేవరెడ్డి గారు చేసిన పని ఏంటంటే ఆటోమేటిక్ సిస్టాన్ని క్యాన్సిల్ చేసి మాన్యువల్ సిస్టమ్ లోకి ఈ మద్యం పాలసీని తీసుకొచ్చి దాంట్లో ఒక కేస్ కి సుమారుగా 150 రూపాయల నుంచి 100 రూపాయలు 150 రూపాయలు తీసుకుని కొన్ని కోట్ల రూపాయలు కేసుల ద్వారా వీళ్ళు కోట్ల రూపాయలను ఆర్జించి ఈయన మనీ లాండరింగ్ ఎవరైతే మీరు ఇప్పుడు చెప్పారో ఈ యొక్క గారి బామ్మర్తి ఏదైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసరికి విజయ నరసింహారెడ్డి, అలాగే వాళ్ళ మామయ్య గారు వచ్చేసరికి ఆయన పేరు వచ్చేసరికి వాసుదేవరెడ్డి గారు, భార్య పేరు కల్పనారెడ్డి గారు. వీరందరూ మనీ లాండరింగ్ ఏదైతే ఈ విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్, ఈ విఎన్ఆర్ ఇన్ఫ్రా నుంచి గోకుల నుంచి వీళ్ళు మనీ లాండరింగ్ చేసి అక్కడి నుంచి స్థిరాస్తులు కొనుగోలు చేశారని చెప్పి వీరి మీద అభియోగం సార్ క్లారిటీగా ఉందని చెప్పి క్వశ్చన్లు వేస్తే అక్కడ సుదీర్ఘమైన విచారణలో ఏమి మాట్లాడలేని పరిస్థితి. ఎవరో వాసుదేవరెడ్డి గారు కరెక్ట్గా ఏమి మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే ఆయన తప్పులు చేశారు. ఒక కేంద్ర ఏదైతే ఐఏఎస్ ఒక ఆఫీసర్ గా ఉండి ఎన్ని లక్షల రూపాయల జీతం వస్తే సార్ ఆయనకి ఎన్ని కోట్ల రూపాయలు 95 కోట్ల రూపాయలు విలువ చేసే స్కామ్లు ఏదైతే వీరు ఇది ఫర్టిలైట్లు వేసుకుని దొంగతనాలు చేస్తున్న మాదిరిగా స్కామ్లు చేసి మొయినుద్దీన్ గారు ఇక్కడ స్కామ్ జరగలేదు, అది జరగలేదు, ఎక్కడో 25,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయకుండా ఇప్పుడు వచ్చి బట్టకలిసి ముఖం మీద వేస్తామని చాలా తప్పు సార్. క్లారిటీగా ఆయన చాలా తప్పులు చేశారు. ముఖ్యంగా ఆయన ఈ యొక్క వికారాబాద్ లో సుమారుగా 34 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు కొన్నారు. గిఫ్ట్ డీడ్లు ఉన్నాయి, ఇక్కడ చాట్స్ ఉన్నాయి, వీళ్ళ బెనామీ చాట్స్ ఉన్నాయి, డైరీలో నోట్ చేసుకున్నారు. ఇన్ని ఆధారాలు క్రోడీకరించుకున్న తర్వాతే ఈడీ గాని సిట్ గాని దర్యాప్తు ముందుకు తీసుకెళ్తూ ఉచ్చు బిగిస్తుంది. ఏదైతే బిగ్ బాస్ అన్నారో ఈ బిగ్ బాస్ వేట కోసమే మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న చేపలన్నింటినీ మొత్తం చెరువులో ఉన్న నీరు తోడుతున్నారు. ఒక్కొక్క చేప దొరుకుతా ఉన్నాయి. ఆఖరికి త్రిమింగలో సరిగ్గా దొరుకుతుందన్న ఉద్దేశంతో భయంతో ఈ రోజు సాక్షిలో అబోధ కల్పనలు రాయడం, ఈ మొయినుద్దీన్ గారు అనే వ్యక్తులు వచ్చి ఏదో మాట్లాడుతుంది తప్ప చర్చని కన్ఫైన్ చేసి మాట్లాడలేదు సార్. ఇక్కడ తప్పనిసరిగా వాళ్ళు ఏం చేశారు, కంపెనీల నుంచి వచ్చిన ఏ మధ్య లంచాల రూపంలో తీసుకున్న డబ్బులను తీసుకొచ్చి వీళ్ళ షెల్ కంపెనీలోకి పెట్టుబడులుగా పెట్టి అక్కడి నుంచి ఎవరైతే ఈ వాసుదేవరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన భార్య కల్పనారెడ్డి యొక్క రిజిస్ట్రేషన్ చేయించి స్థిరాస్తుల రూపంలో కొనుగోలు చేశారు. సార్ దొంగతనం చేస్తే ఎవరు తెలియకుండా చేయాలి, కానీ వీళ్ళు ఫర్టిలైజర్స్ దొంగతనాలు చేసి అసలు మేము స్కామే చేయలేదు,
అసలు ఎన్ని చెప్పి పథకాలు ముఖం మీద వేస్తాం. ఎక్కడో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏదో అన్నారని చెప్పి ఆయన అమిత్ షా పేరు తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారని దానికోసం ఇప్పుడు ఈడీని దీన్ని సిట్ ని ముందుకు వెళ్తున్నారని ఒక పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి ప్రలాపాలు పెరగడం, చర్చను పక్కదారి పట్టించడం తప్ప ఇక్కడ జరిగింది క్లారిటీగా 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీ ఏ విధంగా జరిగింది, వీళ్ళు ఎందుకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు పెట్టకుండా కేవలం మొత్తం డబ్బులు తీసుకున్నారు, హవాలా రూపంలో బెనామీల రూపంలో కంప్లీట్ గా వీళ్ళు షెల్ కంపెనీలకు తరలించారు, 1,00,000 కోట్లాది రూపాయలు లంచాలు తీసుకున్నారు. డిస్టిలరీలు వీళ్ళవే మొత్తం కంప్లీట్ గా వీళ్ళు ఆటోమేటిక్ సిస్టమ్ తీసేసి మాన్యువల్ సిస్టమ్ లోకి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఆటోమేటిక్ సిస్టమే ఈ మద్యం పాలసీ వ్యవహారం జరుగుతున్నాయి. అలాంటి సిస్టాన్ని తీసి మాన్యువల్ సిస్టమ్ లోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించింది దేవరెడ్డి గారు.